హలో పీపుల్, వెల్కమ్ టు ప్రశూస్ ప్రపంచం. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఆల్రెడీ కొంచెం షార్ట్స్లో అంతా చూశారు, బట్ స్టిల్ నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ చూసినట్టు మా హస్బెండ్ అండ్ సిస్టర్ నాకు నైట్ 12 o'clockకి పార్టీ ప్లాన్ చేసి కేక్ కట్ చేయించారు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అటు ఇటు తిరిగి అది 7:30, 8 అయిపోయింది. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనమాట చిలుకూరు బాలాజీ టెంపుల్కి. అసలు ఎలా ఉంటుంది ఏంటి ఏం తెలీదు. బట్ మేమంతా కనుక్కున్న దాన్ని బట్టి అక్కడ దర్శనం అది లేట్ అవుతుందని చెప్పారు. అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేద్దాము, లేట్ అయినా కొంచెం 10:30, 11 కల్లా ఇంటికి చేరుకోవచ్చు అనుకున్నాం. బర్త్డే సండే వచ్చిందనమాట, July 7th. సో ఆ రోజు గుడి కూడా అంత రద్దీ ఏం లేదు, ఫ్రీగానే ఉండింది. కాకపోతే మేము కొన్ని ఫేస్ చేసాం. మీరు కూడా అలాంటివి ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ శివలింగం అండ్ నంది వచ్చేసి మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి ఒక ఆర్చ్ క్రాస్ చేస్తాం కదా, ఆ క్రాస్ చేయగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఇది చాలా బాగా అనిపించి అది కూడా క్లిప్పింగ్స్ తీసుకున్నాను. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడికి చేరుకునేటప్పటికి ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇంకా ఆకలేసేటప్పటికి దారిలో అక్కడ వెంగమాంబ విలాస్ అని ఒక టిఫిన్ షాప్ కనిపిస్తే అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాం. టేస్ట్ ఓకే అండి, బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా దారిలో వెళ్తుంటే ట్రై చేయొచ్చు. అండ్ టెంపుల్కి చేరుకున్నాము. బైక్ పార్కింగ్కి ఏమి ఫీజు ఏం అక్కర్లేదు అని చెప్పారు. సో ఇంక వెళ్ళిపోతున్నాం. సరే కదా అని పార్కింగ్ కోసం చూస్తుంటే ఒకళ్ళు తగిలేరు మాకు. పార్కింగ్కి దారి చూపిస్తాను అని చెప్పి మా బైక్ ముందు అలా పరిగిస్తున్నారు. మాకేమో శ్రీమంతుడిలో మహేష్ బాబు పక్కన విలన్స్ పరిగెత్తారుగా, అలా గుర్తొచ్చిందనమాట. తీరా వెళ్ళి చూస్తే పార్కింగ్ అక్కడే, దాని ముందే వాళ్ళ షాప్ ఉంది. మేమేమనుకున్నాం లోపల స్వామి ఆ విగ్రహం ఎంత పెద్ద ఉంటుందో ఏంటో మాకు తెలియదు. వాళ్ళేమో 32 మూరలు తులసిమాల అండ్ 2 టెంకాయలు ఇచ్చి పంపించారు ఒక్కొక్కళ్ళకి. అది పర్ హెడ్ 500 అండ్ చేంజ్ అని చెప్పారు. ఇంకా లోపల సంగతి మనకు తెలియదు కదా అని చెప్పేసి అప్పటికి బేరం ఆడాం, కానీ తీసేసుకున్నాం. 1000 అయింది. తీరా లోపలికి వెళ్ళి చూస్తే మన తులసిమాల స్వామికి వెయ్యరు అండ్ స్వామి అంత పొడుగు లేరు. వాళ్ళు ఇంకా అసలు లోపల స్వామికి అర్చన కూడా చేస్తారని చెప్పారు. మేము అనుకున్నాం పెద్ద గుడిలో కదా చెయ్యర్లే అనుకున్నాము. తీరా చూస్తే లోపలికి వెళ్ళాక అర్చన సంగతి పక్కన పెడితే అసలు దర్శనమే కలిసి చేసుకొని ఇవ్వలేదు. జెంట్స్ అంతా ఒక సైడ్, లేడీస్ అంతా ఒక సైడ్ అని చెప్పి పంపించారు. నేను ఒకసారి చేసుకున్నాను, ఆయన ఒకసారి చేసుకున్నారు దర్శనం. ఇంకా చేసేదే వెళ్ళాక ఇంక ఇక్కడ వరకే మనకు ప్రాప్తం ఉందిలే, పుట్టినరోజు రోజు అట్లీస్ట్ దైవ దర్శనం అన్న అయింది అనుకొని ఇంకా బయటకు వచ్చేసాం. కొంతసేపు అలా కూర్చుని ఇంకా బయలుదేరాం మేము బయటికి. సో మేము ఇక్కడ ఒకటి నేర్చుకున్నామండి, కొత్తగా ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ లోకల్స్ మాట నమ్ముతాం కదా. సో ఇక్కడ అట్లాంటివి చేయకూడదు, మనకి ఏమనిపిస్తే అది చేసుకెళ్ళాలి అని నేర్చుకున్నాము. 1000 వదిలించుకుని మరి. డబ్బులు పోయాయి అనే బాధ కంటే అసలు దేవుడి దగ్గర ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు చూడండి, అది ఇంకొంచెం బాధేసింది మాకు. ఇంకా సరే అని చెప్పి బయటకు వస్తుంటే మా ఫ్రెండ్ ఈ కమల్ధామ్ మందిర్ గురించి సజెస్ట్ చేశారు. సో అటు వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళాం. అక్కడ శివయ్య ఉంటారు. మీకు ఆల్రెడీ నా షార్ట్స్ కనుక మీరు ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. ఇది ఫుల్ రీల్ పెట్టాను ఇన్ఫర్మేషన్తో, ఒకసారి రీల్ కూడా చూడండి. నేను ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తాను ఆ లింక్స్, ఒకసారి విజిట్ చేసి చూడండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. మీరు రైట్ సైడ్ కట్ అవుతారు వై జంక్షన్లో, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అంతే. అండ్ ఇక్కడ కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. అభిషేకం చేయాలంటే 500 అలా ఉంది. మేబీ కొత్త టెంపుల్ అనుకుంటా. మొత్తం నార్త్ ఇండియన్ ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ టెంపుల్ అయితే పీస్ఫుల్గా ఉంది, అది నచ్చింది. అండ్ ఇక్కడ మనం గోపూజ చేయాలన్నా అక్కడ కొంచెం కాస్ట్ బాగానే ఉన్నాయి, అంటే మోడరేట్గా ఉన్నాయిలేండి. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. గోపూజకు కూడా మనీ ఛార్జ్ చేస్తారు అనేది తెలియదు నాకు. సో అక్కడికి వెళ్ళి చూశాక 500లు అవన్నీ చూసి అదేంటి అనిపించింది. ఓకే, మొత్తానికి ఆ రోజు పొద్దున్న దైవ దర్శనం అలా జరిగిందనమాట మాకు. అండ్ మధ్యాహ్నం ఇంటి దగ్గరే ప్లాట్ఫామ్ 65 అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అదొకటి అనమాట. అక్కడికి మేము ఆల్రెడీ బుక్ చేసుకుని వెళ్ళినాక కూడా ఒక 1/2 అవర్ పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. టేబుల్ బుక్ చేసుకుని వెళ్ళాం, అయినప్పటికీ ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము. తీరా లోపలికి వెళ్ళాక కూడా ఒక్కొక్క ఐటెం రావడానికి చాలా టైం పట్టింది. అసలు అది వచ్చేలోపు జరిగిపోతుంది, అంత టైం పట్టిందనమాట.
నేను ఫస్ట్ నుంచి ఇది ఇంటి దగ్గరే ఉన్నా కూడా నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు దీనిపైన. ఓకేలే ట్రైన్ థీమ్ అనంటే బానే ఉంటుందిలే అన్నట్టు ఊరుకున్నాను. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట దీనికి కూడా వెళ్ళటం నేను. ఎప్పుడూ దూరంగా వెళ్ళేవాళ్ళం గానీ, ఇంటి దగ్గర ఉండే రెస్టారెంట్స్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కానీ ఇక్కడ ఫుడ్ అయితే అంత సూపర్ ఏం కాదు. మేము ఒకటి ఆర్డర్ చేస్తే అది ఇంకొకలాగొచ్చింది. అంతేం నచ్చలేదు నాకు. బట్ ఇంకా థీమ్‌ని చూసి ఒకసారి విజిట్ చేయొచ్చు. బట్ నాట్ రికమెండెడ్ అని చెప్తాను నేను. అండ్ సర్వీస్ కూడా నాకేం అంత నచ్చలేదు. ఏది అడిగినా చాలా టైం తీసుకుంటున్నారు. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. మేబీ ఆ రోజు సండే అవడంతో కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. బట్ స్టిల్ లోపల ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి కదా! సో, అది కొంచెం నచ్చలేదు. ఇంక సరే వెళ్ళినందుకు ఏదో కొంచెం తినేసేసి వచ్చేసాం బయటకి. ఇక ఇంటికొచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఒక ప్లేస్‌కెళ్ళాం. అది నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. మియాపూర్ దగ్గర ఒక మాల్‌లో ఉంటుంది 360 క్లబ్ అండ్ కిచెన్ అని. అక్కడ కొంచెం బాగా ఎంజాయ్ చేశాను నేను. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, "నువ్వు నీకు డే అంతా ఏమంత అనిపించదు. నైట్ బాగా ఎంజాయ్ చేస్తావు" అని. సో, అలాగే జరిగింది. నాకు లైవ్ మ్యూజిక్ ఇట్లాంటివంటే చాలా చాలా ఇష్టం. సో, అది ఒక లైవ్ మ్యూజిక్ ఒక బ్యాండ్ కొత్త బ్యాండ్ అది. బ్యాండ్ అమృతం అని. అన్ని లాంగ్వేజెస్‌లో పాడతారు కానీ, ఆ రోజు తెలుగు అండ్ హిందీ ప్రిఫర్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ అన్ని తెలుగు అండ్ హిందీ ట్రెండింగ్ సాంగ్స్ పాడారు. చాలా బాగుండింది. వాల్యూమ్ బాగా ఎక్కువుంది. అందుకే నేను సౌండ్ పెట్టట్లేదు. ఫస్ట్ పెట్టి కూడా డిలీట్ చేశాను. సో, అలా ఎండ్ అయిందనమాట నా బర్త్‌డే. మొత్తానికి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫస్ట్ ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో జరిగింది తప్పితే మిగతా అంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. నా పీపుల్‌తో నేను బాగా టైం స్పెండ్ చేయగలిగాను. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు హియర్. మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. Please do like, share and subscribe to my channel Prashu's Prapancham. Bye.